వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక లైక్ మటుకు మర్చిపోకండి. ఇప్పుడు వీడియో వచ్చేసరికి వాషింగ్ మిషన్ కి అయితే డ్రమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అయితే నేను ఇంకొక వీడియో కూడా పెట్టున్నానండి. వాషింగ్ మిషన్ లైఫ్ టైం ఎలా పెంచుకోవాలి అనే దానికైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మనం డైలీ చేసే వాషింగ్ మిషన్ లో కూడా కొన్ని తప్పులు అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు లైఫ్ టైం పెంచుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. అయితే డ్రమ్ క్లీనింగ్ చేసుకునే ముందు మీతో అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అసలు డ్రమ్ క్లీనింగ్ ఎన్ని నెలలకు చేసుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది. అది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కొంతమంది వాటర్ వల్ల కూడా ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అయితే ఉంటుంది. అంటే ఒక థాట్ అయితే ఉంటుంది ఎన్ని నెలలకు చేసుకోవాలనేది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ వల్లని పర్టికులర్ గా ఎందుకు అన్నానంటే, బోర్ వాటర్ కి అలాగే సాల్ట్ వాటర్ కి పర్టికులర్ గా నెలకు ఒకసారి తీసుకోవాలన్నానంటే రెస్ట్ పట్టి అది స్కేలింగ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల త్వరగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ అయితే అంత రెస్ట్ పట్టదండి, తక్కువ పడుతుంది. అందువల్ల 2 నెలలు చేసుకున్న ఇబ్బంది లేదు. ఇప్పుడైతే నేను డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ వాషింగ్ మిషన్ తెచ్చి అయితే 2 మంత్స్ అయిందండి. 2 మంత్స్ కి ఇప్పుడు మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఒక వాష్ ముందు నుంచి అనుకుంటా ఆప్షన్ అయితే సింబల్ చూపిస్తుంది. కొన్ని వాషింగ్ మిషన్లకి అయితే సింబల్ అయితే చూపిస్తుంది. ఇంకొన్ని వాషింగ్ మిషన్ సింబల్ ఏం చూపివ్వవు. ఈ వాషింగ్ మిషన్ లో అయితే సింబల్ చూపిస్తుంది. మీకు చూపిస్తారండి ఒకసారి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. మామూలుగా ఈ సెట్టింగ్స్ లోకి వచ్చేసరికి డ్రమ్ డీస్కేలింగ్ అంటే సింబల్ అయితే ఇక్కడ ఉంది, చూసారు కదా. ఈ సింబల్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించినప్పుడు మనము డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా ఒక వాష్ లో అయితే చూపించింది అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్ మార్చేటప్పుడు చూసారు కదా, ఇలా అయితే సింబల్ అయితే బ్లింక్ అవుతుంటుంది, మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ లాస్ట్ లో అయితే చూపిస్తుంది ఆ సింబల్ అనేది. చూసారు కదా, ఇలా అయితే సింబల్ అయితే కనిపిస్తుంది. 2 టైమ్స్ 3 టైమ్స్ అలా బ్లింక్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ వాష్ అయిన తర్వాత కూడా చూపిస్తుంది. అలా చూపించినప్పుడు ఖచ్చితంగా డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ సెట్టింగ్స్ అయితే పెడతాను. డ్రమ్ డీస్కేలింగ్ అయితే ఇది డ్రమ్ డీస్కేలింగ్ అండి. మనం సెట్టింగ్స్ ఏం మార్చిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉంది, 1:10 నిమిషాలు అంటే 1 అవర్ అండి. 1 అవర్ 10 మినిట్స్ అయితే టైం అయితే చూపిస్తుంది. మేమైతే లిక్విడ్ అయితే వేస్తున్నాము. ఈ లిక్విడ్ ఎంత పోయాలంటే 40 or 50 ml అయితే పోసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 40 ml అయితే పోస్తున్నానండి. ఇదైతే 40 ml. మామూలుగా ఈ లిక్విడ్ వచ్చేసి 200 ml అండి. ఒక 4-5 వాషెస్ కి అయితే అంటే డ్రమ్ క్లీనింగ్ అయితే ఇవి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ లిక్విడ్ వేసే ముందు బట్టలు అయితే ఉండకూడదండి, ఓన్లీ డ్రమ్ క్లీనింగే. మనకి డ్రమ్ క్లీనింగ్ డిస్కేల్ అనేది సెట్టింగ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా, ఇంకా బట్టలు అనేవి వేయకూడదు. బట్టలు వేయకుండా ఈ లిక్విడ్ వేసేసి ఆ 1:10 నిమిషాలు అయ్యేంత వరకు వాషింగ్ అయితే అవుతుంటుంది. డ్రమ్ అనేది క్లీన్ అవుతుంటుంది. ఇప్పుడైతే ఇది దీంట్లో అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనము ఎక్కడ లిక్విడ్ అయితే వేస్తామో బట్టల లిక్విడ్, అలాగే డ్రమ్ లిక్విడ్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు సెట్టింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాం కదా, 1 అవర్ 10 మినిట్స్, 1 గంట 10 నిమిషాలండి. ఇప్పుడైతే ఆన్ చేసేస్తున్నాను. మీకు ఇంకా డ్రమ్ అనేది నీట్ గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మనం ఫస్ట్ అయితే బట్టలు వేసిన తర్వాత వాష్ అయిపోతుంది కదా, వాష్ అయిపోయిన తర్వాత డ్రమ్ క్లీనింగ్ వేసుకుంటే అంటే డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటే అప్పుడు ముందర బట్టలు వేసుంటాం కాబట్టి నానుంటాయి, బాగా మట్టి అనేది బాగా నానిపోయి ఉంటుంది. తర్వాత డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటే ఇంకా నీట్ గా అయితే మట్టి అంతా బయటకు వచ్చేస్తుందండి. వీలుంటే అట్లా అయితే చేసుకోండి. అసలు డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ అనేది కంపెనీ వాళ్ళు ఎందుకు ఇస్తారంటే
మనము డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల డ్రమ్ లో ఉండే వాటర్ జెల్కింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డ్రమ్ లోపల సైడ్ ఉండే డస్ట్ ఈజీగా రిమూవ్ అవుతుంది. అందుకనే కంపెనీ వాళ్ళైతే ఆ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామే కాదండి, ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్క రొటేషన్ లో తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్క ప్రోగ్రామ్ లో అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువగా తీసుకోవడం అయితే ఉంటుంది. ప్రోగ్రామ్స్ అన్ని ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకోవాలంటే ఒక కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతకీ మీరు ఏ కంపెనీ వాషింగ్ మిషన్ వాడుతున్నారో నాకు కామెంట్ చేయండి. అయితే నాకు కామెంట్ అయితే వచ్చిందండి. ఏంటంటే వాషింగ్ మిషన్ లో వేస్ట్ వాటర్ పైప్ అనేది షింక్ లో వేసుకోవచ్చా అని కామెంట్ అయితే వచ్చిందండి. టాప్ లోడ్ అయితే వేసుకోకూడదు, ఫ్రంట్ లోడ్ అయితే వేసుకోవచ్చండి. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో వేస్ట్ వాటర్ ని బయటికి పంపించేదానికి ఒక మోటార్ అయితే ఉంటుంది. అయితే అది కూడా హైట్ అనేది 4 అడుగుల లోపల ఉంటేనే మంచిదండి. అంతకంటే ఎక్కువగా ఉంటే అది వేసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ అయితే చేశాం కదా, కొత్త మిషన్ కాబట్టి 2 నెలలు అయింది కాబట్టి అంత డస్ట్ అయితే లేదు. డస్ట్ ఉన్నా లేకపోయినా మనం క్లీన్ అయితే డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు సింబల్ అయితే చూపించింది కదా ఇందాక, ఇప్పుడు చూడండి సింబల్ అయితే చూపించదు. ఇప్పుడు ఆఫ్ లోనే ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేయగానే చూడండి సింబల్ అసలు ఏం చూపించదు. సింబల్ అయితే చూపించట్లేదు చూడండి. చూసారు కదా, సింబల్ కూడా కనిపించట్లేదు. కొన్ని మిషన్లకు అయితే ఇలాగే చూపిస్తుంది, కొన్ని మిషన్లు అయితే చూపించవండి. వాషింగ్ మిషన్ లోకి మనమే చేసుకోవాలి. ఇప్పుడు డ్రైన్ మోటార్లో ఏమన్నా ఇరుక్కున్నా చెక్ చేసుకుందాము. వాషింగ్ మిషన్ లో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉండుంటే ఈ పైప్ గుండా కూడా తీసేసుకోవచ్చు. ఇట్లా చిన్న డబ్బాకి గానీ అలా పట్టేసుకోవచ్చు. చూసారు కదా, నీళ్లు కూడా అంత డస్ట్ అయితే లేవు, నీట్ గానే ఉంది. అయినా మనం చేసుకుంటూ ఉంటే మంచిదండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాషింగ్ మిషన్ కి. ఇప్పుడు ఇది కూడా అయితే తీసుకుందాము. దీంట్లో కూడా పిన్నీసులు, కాయిన్స్ ఏమన్నా ఇరుక్కున్నా బయటకు వచ్చేస్తాయండి దీని ద్వారా అయితే. డస్ట్ అనేది అంతేం లేదు. ఇక్కడ లోపల అయితే చూసారు కదా, ఈ ఫ్యాన్ లో దారాలు అట్లాంటి ఇరుక్కొని ఉంటే మోటార్లో అంటే వాషింగ్ మిషన్ లో నీళ్లుండి బయటకు కూడా రావు. అట్లా ఉన్నప్పుడు దీన్ని తీసుకొని దారాలు ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవాలి. అవి తీసేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్ గా రన్ అయితే అవుతుంది వాషింగ్ మిషన్ అనేది. దీన్ని కూడా ఇలాగే వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారు కదా, లోపల అనేది మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ లో కరెక్ట్ గా ఫిక్స్ చేసుకుంటే అయితే క్యాప్ అయితే పడుతుందండి. డ్రైన్ మోటార్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డిటర్జెంట్ వేసే బాక్స్ ని కూడా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ డిటర్జెంట్ వేసే దాంట్లో కొన్ని వాటర్ అయితే ఉంటాయండి, మనము కావాలంటే తీసుకోవాలి, లేకపోతే క్లాత్ పెట్టైనా క్లీన్ చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే వాటర్ ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి, చూసారు కదా, దీంట్లో అయితే వాటర్ ఉండడం వల్ల మనకి ఇదంతా గార పట్టిపోతుంది. అందుకని చెప్పేసి మనము ప్రతి వాష్ కి ఇక్కడ నీట్ గా కూడా తుడిచేసుకోవాలి. మీరు బయటకు ఓపెన్ చేసైనా తుడుచుకోండి, లేదంటే లోపల నుంచి క్లాత్ పెట్టేసైనా నీట్ గా అయితే తుడిచేసుకోండి. ఇదంతా తేమ లేకుండా మీకు వాష్ అయిపోయిన తర్వాత కూడా బయటకు అనేది పెట్టేసుకోండి. వాష్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ లో కూడా పెట్టేసుకోండి. తేమ అనేది నీట్ గా ఆరిపోతుంది. మనం తుడిచిన తర్వాత కూడా ఇలా ఓపెన్ లో పెట్టేసామనుకో, డోరు అలాగే దీన్ని కూడా ఓపెన్ లో పెట్టేసామనుకో, ఇక్కడ ఉండే తేమ అంతా ఆరిపోయి ఇంకా నీట్ గా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా. ఈ రెండు ఓపెన్ చేసి పెట్టమంటే ఏంది అమ్మాయి ఎవరు చెప్పని కూడా చెప్తుంది అనుకుంటున్నారా? నేనైతే చెప్పలేదండి, కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. మనము
వాషింగ్ మిషన్ పైన అయితే చూసుకుంటే ఒక చిన్న లేబుల్ లాగా ఇచ్చారు. ఆ లేబుల్ మీద కూడా ఇచ్చారు చూడండి. మీరే నీట్ గా అయితే తెలుసుకోండి. ఇక్కడ లేబుల్ మీద కూడా చూడండి మనకి పౌడర్ వేసే, డిటర్జెంట్ వేసే బాక్స్ లో, అలాగే వాషింగ్ ఏరియా అంటే డ్రమ్ లో వేస్తాం కదా, అదంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఉండే తేమ అనేది ఆరిపోతుంది. అలాగే ఇక్కడ రబ్బర్ లో కూడా క్లీన్ చేసుకోమని అయితే ఇచ్చారు చూడండి. వేస్ట్ క్లాత్ తీసుకొని ప్రతి వాషింగ్ కి అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది నేను చెప్పడమే కాదు, కంపెనీ వాళ్ళే ఇచ్చారు. మీకు ప్రూఫ్ తో సహా కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా అయితే డ్రమ్ క్లీనింగ్ అయితే నెలకు ఒకసారి అలాగే 2 నెలలకు ఒకసారి చేసుకోండి. డ్రమ్ అనేది సేఫ్ గా ఉంటుంది. వాషింగ్ మిషన్ లైఫ్ టైం కూడా పెంచుకోవచ్చు మనము. ఇలా నీట్ గా మనం టైం ప్రకారం చేసుకుంటూ ఉంటే. ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.